హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరిత ఇంటి రుచులు. మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసండి ఇవాళ చికెన్ సీక్ కబాబ్ విత్ బొకారీ రైస్ అరబిక్ స్టైల్. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది కొద్దిగా టైం ఎక్కువ ఉంది కానీ డీటెయిల్గా చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కావాల్సిన సామాగ్రి మనకు మెయిన్గా బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ అండి. తీసుకొని మీరు ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి గరం మసాలా వేసి గ్రైండ్ చేసుకోండి. అందులోకి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాక పసుపు, కారం, సాల్ట్ టు టేస్ట్ వేసుకొని చికెన్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకొని మీరు చికెన్లోకి కొత్తిమీర, గ్రైండ్ చేసుకున్న చికెన్లోకి కొత్తిమీర, పుదీనా వేసి దాన్ని మంచిగా కలిపేసుకొని కొద్దిగా మీరు రోస్టెడ్ జీరా, ధనియా పౌడర్ కూడా అండి, అది ఇందులో రాలేదు కానీ కొద్దిగా జీరా, ధనియా రోస్టెడ్ పౌడర్ కూడా వేసుకొని మీరు దీన్ని మంచిగా ఇట్లా సీక్స్కి మంచిగా దాన్ని చేసుకొని స్క్వియర్స్కి మంచిగా దాన్ని సెట్ చేసుకొని అట్లా మనకు 6 వచ్చాయండి. హాఫ్ కేజీ దానికి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అంతసేపట్లో మనము బొకారీ రైస్ చేసుకుందాం. దీనికి 2 స్పూన్ల గీ కావాలండి. మనకు 2 స్పూన్ల గీ వేసేసుకొని అందులోకి మనము హోల్ గరం మసాలా వేసుకోవాలి. అదేంటంటే ఆకు ఒక ఇంచ్ అంత పట్ట, కొద్దిగా సాజీరా, 2 లవంగాలు, 3 ఇలాచీలు వేసుకొని అందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయినాక ఒక నిమ్మకాయని స్లైసెస్లా కోసుకొని అది కూడా వేసుకోండి. అది వేసుకున్నాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీరా ఇంకా ధనియా పౌడరు సపరేట్గా, అది 1 స్పూన్ వేసుకున్నాక సాల్ట్ టు టేస్ట్ అండి. నేను ఇది చేస్తున్న 2.5 గ్లాసెస్తో. 2.5 గ్లాసెస్ అంటే గ్లాస్కి 1 స్పూన్ లాగు నేను 2.5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ లాగు, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ లాగు మెజర్మెంట్ తీసుకొని మనము సాల్ట్ వేసాక ఆ వాటర్ వేసేసి ఆ వాటరు కొద్దిగా మసాలా టైంకి బియ్యం వేసేసుకోండి. చూడండి ఈ గ్లాస్ తోటి బియ్యం వేసేసుకొని అంతలోపు అది మంచిగా ఉడికేంతసేపట్లో పక్కకు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చెంచాడు గీ వేసుకొని అందులోకి మనము బాదాం ఒక 5 to 6 బాదాం తీసుకున్నానండి. అవి కొద్దిగా మంచిగా బ్రౌన్గా రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాక అందులోకే మీరు క్యాష్యూ నట్ ఇంకా కొద్దిగా పిస్తా కూడా రోస్ట్ చేసుకోండి. క్యాష్యూ నట్, పిస్తా రోస్ట్ చేసుకొని అందులోకే మీకు బ్లాక్ రేజిన్స్ ఉంటాయి కదండి. బ్లాక్ రేజిన్స్ అంటే బ్లాక్ మన ఏమంటారు దాన్ని, కిస్మిస్ అండి. బ్లాక్ రేజిన్స్ అంటే బ్లాక్ కలర్ కిస్మిస్, అది కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని ఒక క్యారెట్ అన్న గాజర్ అన్న, నేను ఇక్కడ క్యారెట్ యూజ్ చేశానండి. గాజర్ సీజన్ కాదు కాబట్టి, గాజర్ సీజన్ అయితే మీరు గాజర్ తీసుకోవచ్చు, లేదా ఒక నార్మల్ క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. పొడుగ్గా కోసుకొని అది కూడా ఈ మిగిలిన ఆయిల్లోకి వేసి మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఇందులో డ్రై ఫ్రూట్స్, క్యారెట్ ఇవన్నీ వచ్చేసి మనకు చికెన్ కూడా మంచిగా మనం ఇది మన చార్కోల్ టైప్లో ఉంటుంది కాబట్టి గ్రిల్స్ టైప్లో చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్యారెట్ ఇట్లా మనం మంచిగా కొద్దిగా ఫ్రై చేసి, ఎక్కువసేపు కాదండి, ఒక 2 minutes అట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము పొంగులో బియ్యం వేసాం కదా, అది ఇలా చూడండి. ఇప్పుడు నీరంతా కొద్దిగా ఇనికి అన్నము ఆల్మోస్ట్ 3/4 స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మూత పెట్టి ఆ పైన నీళ్ళంతా కొద్దిగా ఆవిరైపోయేదాకా ఆగి మనకు తర్వాత అందులో కొద్దిగా మన నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకొని నేను సాఫ్రాను నానబెట్టి పెట్టుకున్న వాటర్లో అది ఒక్క సైడ్ వేయాలి, మొత్తం వేయొద్దండి, ఒక్క సైడ్ వేయండి. వేసిన తర్వాత ఇంకొక సైడు మనం ఈ గాజర్ వేసి అందులో ఉన్న ఆయిల్ కూడా అందులోకి వేసేసి మూత పెట్టి మనం దీన్ని దమ్ము కంటే ఒక 5 to 6 minutes సిమ్ములో గట్టిగా మూత పెట్టి వదిలేస్తే అన్నం అనేది లోపల పువ్వులాగా మంచిగా పుల్లగా పువ్వులాగా మంచిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. చూడండి ఇలా అన్నం అనేది మంచిగా పువ్వులాగా అట్లా వచ్చేసి మనకు
స్టిక్కీ ఉండక మంచిగా పుల్లల్లాగా వస్తుంది. మీకు లోపల దాకా అంతా ఆవిరైపోయిందని చూసుకోవాలనుకుంటే స్పూన్ ఇలా లోపలికి దించి చూస్తే మీకు దాంతో ఏది రాదండి. ఉట్టి వాటర్ ఏది రాకుండా డ్రైగా వస్తే అది అయినట్టు అనమాట. ఇంకా మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి సీక్ కబాబ్స్ రెడీ చేసి అవి మనం చేసుకుందాం. మనం షాలో మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesలో ఒక 10 to 12 minutes చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ స్ప్రే చేసి. లేదంటే మీరు ఇట్లా పెనం మీద చేసుకోవాలనుకుంటే ప్యాన్ మీద ఇలా మనము ప్యాన్కి గ్రీజ్ చేసి ఇవన్నీ సీక్ కబాబ్స్ మనం లైన్గా పెట్టేసుకొని దాని మీద నుండి ఆయిల్ కొద్దిగా డ్రిజిల్ చేసుకున్నామంటే ఇది భలేగా మనకు మంచిగా సేమ్ అదే వస్తుందండి. సేమ్ గ్రిల్ చేసిన టేస్ట్. ఎందుకంటే ఇది నాది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి మీకు సేమ్ గ్రిల్ అయినట్టే మీకు మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మంచిగా మీడియం టు స్లో ఫ్లేమ్లో చూడండి. మంచిగా ఇట్లా ఆల్ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా మంచిగా మీరు ఓపికతో మీరు అన్నీ చేసుకున్నారంటే మీకు బాగా భలే టేస్టీ కబాబ్స్ అవుతాయండి. ఇవి చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇట్లా ఆల్ సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మంచిగా చేసుకొని చూడండి. ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా లేదు. మనం జస్ట్ ప్యాన్ గ్రీజ్ చేసాము, పైన డ్రిజిల్ చేసాము అంతే. అంతలోనే ఎంత మంచిగా అవి బ్రౌనిష్ కలర్కి వచ్చాయో. తర్వాత సర్వింగ్ ప్లేట్. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని సర్వింగ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ అన్నం పెట్టాం కదా అది పెట్టుకొని పైన అదొండి సాఫ్రాన్ వాటర్ పోసాం కదా అటుపక్కటి రైస్ తీసి వేసుకోవాలి. కిందనేమో నార్మల్ది. తర్వాత ఇదేమో క్యారెట్ ఉన్న వైపు నుండి తీసి వేసుకోవాలండి. వేసుకొని దీని పక్కకు మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన నుండి మనం వేసేసుకోవాలి. కాజు, బాదాము, రేజిన్స్, పిస్తా అవన్నీ పైన నుండి మంచిగా అలా వేసేసుకొని దాని మీద మంచిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా సన్నగా చాప్ చేసింది అది కూడా వేసేసుకొని మీరు సలాడ్తో దీన్ని నేను నిన్న పాలక్ రైతా రెసిపీ పెట్టానండి నా ఛానల్లో. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. దీన్ని నేను పాలక్ రైతా, సీక్ కబాబు, బొకారీ రైస్ సర్వ్ చేశానండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా పాలక్ రైతా కూడా మిస్ కాకండి. నా ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు అక్కడ నిన్నే పోస్ట్ చేస్తే ఉంటుంది. దాంతో సర్వ్ చేశారంటే యమ్మీ అండి, యమ్మీగా ఉంటుంది. దీన్ని మంచిగా సలాడ్లో కూడా నేను ఏం చేశానంటే క్యూకంబరు, ఆనియన్స్ కోసి అందులో కొద్దిగా నిమ్మకాయ పిండి లైట్గా సాల్ట్ వేసి సర్వ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది సమ్మర్కి తినే డిష్. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి మనకు ఆ సలాడ్తో మంచి రైతాతో ఇది తక్కువ ఆయిల్లో అయినా ఈ గ్రిల్ కైండ్ ఆఫ్ మన సీక్ కబాబు చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్తారని ఆశిస్తూ ఉన్నానండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ అ గ్రేట్ డే. హ్యావ్ అ వీకెండ్. నైస్ వీకెండ్. బాయ్.